అమరావతి సచివాలయ ఉద్యోగుల సమస్యలపై ఈటీవీ ప్రసారం చేసిన కథనానికి ప్రభుత్వం స్పందించింది. ఉద్యోగుల కోసం బ్యాటరీ వాహనాలను సిఆర్డీఏ అందుబాటులోకి తీసుకొచ్చింది. అక్టోబర్ నెలలో సచివాలయం ప్రారంభం సందర్భంగా 3 బ్యాటరీ వాహనాలను సిఆర్డీఏ అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే వీటిని ఎవరు ఉపయోగించాలి అనే సందిగ్ధం వ్యక్తమవడం వల్ల అవి దాదాపు 3 నెలల పాటు నిరుపయోగంగా ఉండిపోయాయి. విధులు నిర్వర్తించేందుకు వచ్చే ఉద్యోగుల్లో వికలాంగులు, గర్భిణీలు, పదవీ విరమణకు దగ్గరలో ఉన్నవారు ఇబ్బందులు పడుతున్న వైనాన్ని ఈటీవీ వెలుగులోకి తీసుకొచ్చింది. ఈటీవీ ఈనాడు కథనాలపై స్పందించిన ఉన్నతాధికారులు ఎట్టకేలకు బ్యాటరీ వాహనాలను సచివాలయంలో అందుబాటులోకి తీసుకొచ్చారు. దివ్యాంగులకు, వృద్ధులకు బాగా పెట్టారు. ఈ ఏర్పాటు చాలా బాగుంది. సిఆర్డీఏ వాళ్ళు మంచి ఏర్పాటు చేశారు. వాళ్ళకి ఇబ్బంది లేకుండా చాలా దూరం నడవాల్సి వస్తుంది. పాపం వాళ్ళు బస్సు ఎక్కాలన్నా చేయాలన్నా లోపల కూడాను 20 నిమిషాలు, మాకే 15 నిమిషాలు పడుతుంది. పాపం వాళ్ళు 20 నిమిషాలు 25 నిమిషాలు పడేవి. ఇప్పుడు ఈజీగా వెళ్ళగలుగుతారు కాబట్టి బాగుందండి. ఉపయోగపడుతుంది. చాలా బాగుంది ఏర్పాటు. చాలా ఈజీగా వాళ్ళు వితిన్ 5 minutes లో వెళ్ళిపోతారు లోపలికి. ఇంతకుముందు కొంచెం ఇప్పుడే కదా కన్స్ట్రక్షన్, చాలా ఫాస్ట్ గా కట్టారు మా సీఎం గారు. అసలు ఇంత ఫాస్ట్ గా ఎవరు కట్టలేరు కూడాను. చాలా ఫాస్ట్ గా కట్టారు. మేము కూడా మాకు చేతనైనంత వరకు చాలా ఫాస్ట్ గానే డ్యూటీకి వచ్చేసి అన్ని చేసుకుని వస్తున్నామండి. నడవడానికి ఏం పర్వాలేదండి. అంతా ఆల్రెడీ రోడ్స్ వేసేసారు. నడవడానికి అంటే 15 minutes ఇబ్బందికరంగా లేదండి, అస్సలు లేదు. రోడ్లు వేశారు, ఏమి రాళ్లు రప్పలు ఏమీ లేవు. మేము వచ్చేటప్పటికే, హైదరాబాద్ నుంచి వచ్చేటప్పటికే ఇక్కడ అన్ని బిల్డింగ్స్ లోపల అవుట్ సైడ్ డెకరేషన్ అంతా అయిపోయింది. మెయిన్ గా రోడ్స్ వేసేసారు కాబట్టి మాకేం ఇబ్బంది అనిపించలేదండి.